నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నాతో పాటు ప్రస్తుతం ఇంద్రశోభ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలు ఈ రోజు ఆల్రెడీ అసెంబ్లీ సెషన్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి కాబట్టి ఏం జరుగుతుంది అసలు రాష్ట్రం మాట్లాడదాం. నమస్తే. ఈ రోజు మొత్తానికి ప్రతిపక్ష నాయకులందరూ వేడీలు వేసుకుని వెళ్ళారు కదా లోపలికి. మరి ఏంది భయపెడుతున్నారా మరి కాంగ్రెస్ నాయకులు? దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పాల్సిన అవసరం. ఖమ్మం రైతులు మిర్చి పంటకు వాళ్ళు ధర పెంచమని అడిగితే ప్రొటెస్ట్ చేసినటువంటి వాళ్ళకి రైతులకు బేడీలు వేసిన చరిత్ర నీది. బాలెంతలు వాళ్ళు పోడు భూమి చేసుకుంటారని వాళ్ళ పచ్చి బాలెంతలను గిరిజన మహిళలను తీసుకెళ్లి జైల్లో పెట్టిన చరిత్ర నీది. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆడబిడ్డను బట్టలు ఇప్పి చెట్టు కట్టేసిన వైడం మీది. ఏ మొహం పెట్టుకొని బేడీలు వేసుకొని వచ్చిరియాలా? కనీసం ఒక్క మాట మాట్లాడినారా? నీ ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కవిత గారైనా ఎన్నడన్నా ఒక్క మాట మీరు వాళ్ళ గురించి మాట్లాడినారా? ఫస్ట్ మీరు అది క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం చేసే వాటి గురించి మీరు మాట్లాడతారు. ఇవాళ లగచర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా స్పందించారు. అంత అవసరం ఏమొచ్చింది? ఎవరు వేశారు? నాకు వెంటనే రిపోర్ట్ కావాలి, అతని పైన చర్యలు తీసుకోండి. మరి ఎందుకు రైతులకు కనీసం బెయిల్ కూడా రాని పక్షాన జరుగుతుంది అంటే కక్షపూరితంగానే కాంగ్రెస్ వాళ్ళే బెయిల్ రాకుండా చేస్తున్నారు రైతులు? కాంగ్రెస్ ఏమి అక్కసు చెప్పండి రైతు పైన? నిజంగానే వాళ్ళు రైతు అయితే వాళ్ళ మీద కాంగ్రెస్ కి ఏం అక్కసు అంటున్నాను. ఒకవేళ అక్కడో ఇక్కడో పిల్లలు ఉద్యోగాలు రాలేదు ప్రొటెస్ట్ చేస్తే కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రొటెస్ట్ చేసే రైట్ వాళ్ళకు ఉన్నది, ప్రొటెస్ట్ చేయనియండి, లాఠీ చార్జ్ చేయకండి, అరెస్ట్ చేయకండి, వాళ్ళని కేసులు పెట్టకండి అని చెప్పారు. అది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రొటెస్ట్ చేయమన్న రైట్ వాళ్ళకి ఇచ్చింది. నువ్వు ప్రొటెస్ట్ చేయొద్దని కదా నువ్వు మాట్లాడింది. ధర్నా చౌక్ ఎత్తేసిన చరిత్ర అనేది కదా. నువ్వు మాట్లాడితే ఎట్లా? దయ్యాలు వేదాలు వలుస్తానని చెప్తున్నా. అందుకే నేను ఇవాళ ఈ రైతు పైన వేడిలు వేయడం తప్పే. ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించింది. జరిగిన తప్పును సరిదిద్దుకున్న ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు ఎలా ఎప్పుడెక్కడేం చేయలేదే? ఏ మొహం పెట్టుకుని ఇవాళ బేడీలు వేసుకొని వచ్చినారు ఇవాళ అసెంబ్లీకి? సిగ్గనిపించట్లేదా నల్ల చొక్కాలు వేసుకొని బేడీలు వేసుకొని రావడానికి? మాట్లాడుకుంటుంది కదా ఈ సమాజం. మొన్నటిదాకా నువ్వు చేసింది ఏందయ్యా వ్యవహారము? ఏమంటారు, సత్యహరిచంద్ర కొడుకులు లెక్క, శుద్ధ పూసలు లెక్క ఇవాళ ప్రొటెక్ట్ చేయడానికి మా పక్షాన మీరు నిలబడ్డమని చెప్తున్నారు కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాడు నువ్వు ఎందుకు చేసినావు? ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే అవి గుర్తొస్తాయి, అధికార పక్షంలో ఉంటే మాత్రము వాళ్ళని అనగదొక్కాలి, అక్కసి వెలగక్కాలి. ఇందాక హరీష్ రావు గారు మాట్లాడుతూ అసెంబ్లీలో 1,27,00,000 అప్పు చేసిరు ఈ ప్రభుత్వం. కనీసం ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఏమి చేసింది లేదు, ఒక సంపద సృష్టించింది లేదు. వీళ్ళందరూ పంచుకు తినడానికి ఇదంతా చేసిరు అని చెప్తా ఉన్నారు. ఇది కరెక్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే హరీష్ రావు గారికి నోబెల్ బహుమతి ఇవ్వాలి. మనం నోబెల్ అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హరీష్ రావు నిలబడ్డాడు ఇవాళ. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం అప్పు చేసింది 51,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కానీ మీరు చేసినటువంటి అప్పులకు ఇవాళ మిత్తితో సహా ఇవాళ కిస్తీలకి 64,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కట్టింది. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు కేవలము మిత్తికే కడుతున్నది. మరి మేము చేసిన అప్పు ఎంత? 51,000 కోట్లు. అంత అప్పు చేసి సంక్షేమానికి 64,000 కోట్లు ఆల్రెడీ మేము స్పెండ్ చేసాం. చేసిన అప్పు ఎంత? 51,000 కోట్లు. సంక్షేమానికి ఖర్చు చేసింది 64,000 కోట్ల రూపాయలు. ఇవాళ ఉద్యోగ కల్పన చేసాం. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, 1వ తారీఖు నాడు పెన్షన్స్ ఇస్తున్నాం. ఇవాళ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల నేపథ్యంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిలో కొన్ని స్కీమ్స్ ను మేము అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. మరి నువ్వేం చేసావు? ఏటీఎం గా వాడుకున్నటువంటి కాళేశ్వరం పట్ల ఇవాళ దానిని ఈ సమాజానికి చూపిస్తూ 1,00,000 కోట్లు అప్పు చేసావు. మెగా కృష్ణారెడ్డిని దేశంలోనే నెంబర్ 1 చేసి కూర్చోబెట్టినావు ఇవాళ. మరి మేము అలాంటివన్నీ చేసామా? రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎక్కడ దోచిపెట్టాడా? రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి ఏమైనా తీసుకుపోయినాడా? ఈ తెలంగాణ సమాజానికి ఖర్చు పెట్టినాడు. మీరు అలా కాదు కదా. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి మీ ఆస్తులు ఎంత? ఇవాళ మీ ఆస్తులు ఎంత లెక్క చెప్పండి. ఇదే అసెంబ్లీ సాక్షిగా నీ మామను పిలిచి చర్చ పెట్టి దానిపైన ఈ సమాజం హర్షిస్తుంది. రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా తను చేసినటువంటి తప్పెంతో ఈ సమాజం ముందు నిలబెట్టి చూపండి. మీరు అది ఆ దమ్ము లేనటువంటి మీరు చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడం కోసము మీరు చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తున్న విధంగా మీరు పదే అబద్ధాలను అతికే విధంగా చెప్పినట్లు చెప్తే ఈ సమాజం నమ్మే పరిస్థితి లేదు. మాటల వరకు చెప్తా ఉన్నారు కానీ 6 గ్యారెంటీలు అమలు చేశాము, లేకపోతే ఇది జరుగుతుంది అది జరుగుతుందని. కానీ ప్రతిపక్షాలు చెప్పేది ఒకటే, 6 గ్యారెంటీల్లో కనీసం 1% కూడా అమలు కాలేదు, ఒక ఫ్రీ బస్ తప్పితే. అసలు ఏది కూడా కనీసం లబ్ధి పొందిన వాళ్ళు కూడా లేరని చెప్తా ఉన్నారు. మరి ఇది కరెక్ట్ కాదు? ఇప్పుడు మీ లెజెండ్ మైకులు పట్టుకొని సమాజంలో పోదాం. ఇవాళ ఎంత మందికి గృహలక్ష్మి కింద
గృహజ్యోతి కింద ఎంతమంది లబ్ధి పొందినారు Hmm. లెక్క తెలుస్తాం. జరగకపోతే ఎందుకు జరగలేదు వాళ్ళకు కూడా మనం మాట్లాడతాం. ఇది మన సమాజం చెప్పాల్సిన అవసరం ఉన్నది. Hmm. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ఎక్కడైనా అమలు కాకపోతే ఎందుకు అమలు అవుతలేవు అని ఒక్క మాటనన్నా మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తెచ్చినారా? చేయలే. కేవలం దాన్ని పొలిటికల్ గా వాడుకుంటున్నారు అంతే. మీ యొక్క అస్తిత్వం కోసము, మీ మీ జీవితం కోసము, మీ పార్టీ నిలబెట్టుకోవడం కోసము, మీ కార్యకర్తలు లీడర్లకు కాన్ఫిడెన్స్ నింపడం కోసం మాత్రమే ఇవాళ ఇలాంటి స్టేట్మెంట్. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అంశాల మీద కూడా వాళ్ళ ఆధారాలతో బయట పెట్టిన పరిస్థితి. వాళ్ళందరూ బడిల బాట కూడా పట్టిరు. ఆర్ఎస్ బడిబాట బట్టి ఏం చేసినారు? బడిబాట బట్టి ఏం చేసినారు అంటున్నా. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ గురుకులాలకు ఒకప్పుడు పనిచేసినావు కదా. ఇదే నీవు కేసీఆర్ పైన ఎన్ని మాట్లాడినవో, ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినావో, ఎంత వాయిస్ ఇచ్చినావో ఇవాళ అది మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అది మనమే మాడిఫై చేయలేదు కదా. యాజ్ గా కేసీఆర్ ఈ గురుకుల పిల్లల పట్ల చూపినటువంటి వివక్షత అయ్యుండొచ్చు, ఇచ్చిన ఆహారం పట్ల అయ్యుండొచ్చు, అలా మిడ్ డే మీల్స్ కి సంబంధించిన బిల్స్ విషయం అయ్యుండొచ్చు, వీటన్నింటి పట్ల ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడినారు. మరి రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత 40% ఇవాళ ఫుడ్ సంబంధించినటువంటి వాటి కాస్ట్ ని ఎన్హాన్స్ చేశారు, కాస్మెటిక్స్ ని ఎన్హాన్స్ చేశారు. ఒక నెలలో 4 వారాలు ఉంటే 4 వారాల్లో పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏమి వాళ్ళు ఒక మెన్యూని కూడా రిలీజ్ చేశారు. అంత దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంటుందా? మీరు ఇచ్చినారా? మీకు సంబంధించినటువంటి కొద్ది మంది వ్యక్తుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవడం కోసం మీరు చేసిన అన్ని కూడా ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. త్వరలోనే అన్ని కూడా వాళ్ళు మాట్లాడిన తర్వాతే ఇవన్నీ జరిగాయి, మీరు ముందు చేయలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు కదా. మాట్లాడిన తర్వాత ఒక కేటీఆర్ మాట్లాడిన తర్వాత మీరు నేనేమంటున్నా, నాకు అధికారం వచ్చి ఎన్ని నెలలుతుంది? సంవత్సరంలో 6 నెలలు పూర్తిగా ఎలక్షన్లతో పాటు మీ యొక్క వ్యవహారాన్ని ఏమేం చేశారో సర్దుకోవడానికే సరిపోయింది. నాకున్న సమయాన్ని నేను 1 by 1 చేస్తున్నాను. ఒక రోజుకు 24 గంటల సమయం ఉంది. 24 గంటల్లో ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తున్నాడు. 48 గంటలు అయితే లేవు కదా. మరి అలాంటప్పుడు నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఏ హాస్టల్ బాగుపరిచినావు, ఏ విద్యా వ్యవస్థ బాగుపరిచినావు, ఏ యూనివర్సిటీ బాగుపరిచినావు? నీ పుణ్యాన ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చినావు, విద్యా వ్యవస్థని పూర్తిగా నీరు గార్చినావు. మరి వాళ్ళు మేము అది చేయట్లేదే. ఈ 6 నెలల కాలంలోనే యూనివర్సిటీలను ప్రక్షాళన చేశాము, వీసీలను ఇచ్చాము, ఇవాళ విద్యా వ్యవస్థలో ట్రాన్స్ఫర్ చేశాము, పదోన్నతులు ఇచ్చాము, న్యూ రిక్రూట్మెంట్ చేశాము, వారి పిల్లలకి ఇచ్చాల్సిన ఫుడ్ విషయంలో క్వాలిటీ మెయింటైన్ చేసిన చర్యలు తీసుకున్నాము. మరి నీకు నాకు డిఫరెన్స్ కనబడతలేదా? 10 సంవత్సరాల్లో నువ్వు చేయలేనటువంటి పని 6 నెలల్లో నేను ప్రక్షాళన చేసి చూపించినట్టే నా చిత్తశుద్ధి సమాజానికి తెలియట్లేదా? ఇవాళ కావాలని మీరు మాట్లాడుతున్నాం. ఇదే మహబూబాబాద్ లో పిల్లలకు పురుగులన్నంతోన అస్వస్థకు గురైతే నేను వెళ్ళిన స్వయాన నేను పోయినా. సన్న బియ్యం పెడతా, నా మనమని పెట్టినటువంటి బువ్వ పెడతా అని చెప్పినటువంటి నీకు నీ మనమని తీసుకొచ్చి ఈ హాస్టల్లో చేర్పించు, అట్లనే నా హాస్టల్ బాగుపడతాయి, నా పేద బిడ్డలు మంచి బువ్వ తిని మంచి ఎడ్యుకేషన్ పొందుతారని మేము ఆశపడ్డాం. అలాంటి మేము వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా పైన కేసులు పెట్టారు, ఇంకా అక్రమ కేసుల చుట్టూ మేము తిరుగుతున్నాం. ఇది మీరు మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్. మరి ఆర్ఎస్ ప్రవీణ్ ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడు, కేటీఆర్ ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడు, కవిత ఏ రకంగా శుద్ధపూస మాటలు చెప్తున్నారో అడుగుతున్నాను నేను. మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. విద్య గనక పిల్లలకు ఉచితంగా అందినట్లయితే ఈ సమాజం బాగుపడుతుంది, మమ్మల్ని ప్రశ్నిస్తారు. అందుకనే పూర్తిగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని మీ హయాంలో ఆగం పట్టించారు. పేద పిల్లలకు అందించాల్సినటువంటి ఉచిత విద్యని మీరు నిర్బంధం వైపుకి నెట్టినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఇదంతా జరిగినట్టు ఏదంటారు దాన్ని, మన ఫుడ్ పాయిజన్ విషయం కానీ వాళ్ళు చెప్పేది ఈ సంవత్సరం. ఒక జర్నలిస్ట్ గా మీరు తిరిగి వాళ్ళని ప్రశ్నించండి అని అడుగుతున్నాను. మొన్నటి దాకా మీరిచ్చిన కాంట్రాక్టర్లే ఇవాళ కొనసాగుతున్నారు. మేము వచ్చినాక ఈ 6 నెలల్లో చేసిన దాంట్లో మా ద్వారానే కొద్దిగా మార్పులు జరుగుతున్నాయి. మొన్నటి దాకా ఇప్పుడు ఇదంతా వ్యవస్థలో ఈ తప్పు జరిగిందంటే మీ తప్పిదమే అంటున్నాను నేను. ఈ ఫుడ్ మెన్యూ మీదే, దాని కాస్ట్ పెట్టింది మీరే, ఆ కాంట్రాక్టర్ మీ వాడే, కాబట్టి వాళ్ళపైన కదా చర్యలు తీసుకోవాల్సింది. ఇవాళ సీతక్క తిరిగిన దగ్గర చర్యలు తీసుకున్న వాళ్ళ మార్పు లేకపోతే ఎందుకు మీరు ఇంకా మారతలేరని మొన్న ఆమె తిట్టింది. ఇవాళ ఒక క్వాలిటీ గుడ్డు పెట్టమని అడుగుతున్నది. మేమంటారు గుడ్డు క్వాలిటీ పెట్టకపోతే కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడానికి అడుగులు వేసింది. సో ఇవాళ మేము ప్రతి విషయంలో మంత్రులు, మొన్న చూసారు మీరు, మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇవాళ ప్రతి దగ్గరలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు ఒక గురుకులాకి వెళ్ళి విజిట్ చేసి ఆ పిల్లలకి ఇవ్వాలని చెప్పారు. ఇవాళ విద్యాశాఖ దానికి సంబంధించిన చైర్మన్ మెంబర్లు ఇవాళ నిత్యము జిల్లాలో తిరుగుతున్నారు, హాస్టల్లో పర్యవేక్షణ చేస్తున్నారు, ఎమ్మెల్యేని హాస్టల్ వెళ్ళి భోజనం చేయమని చెప్తున్నారు, కలెక్టర్ కి చెప్తున్నారు. సో ఇట్లా గతంలో ఎన్నడని 10 సంవత్సరాల్లో చేసినారా? మీరు చెయ్యలే. నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ అధికారం ఉంటే ఏమంటారు, ప్రజాభవన్ లో ప్రగతి భవన్ లో మంచిగా పంచపక్ష ప్రమాణాలు తినాలి, అందరు నా దగ్గరకు వచ్చి ముచ్చట చెప్పాలి. నేను ఎవరిని ముచ్చట వినే పరిస్థితి లేదు. కేవలం నేను
అనుభవిస్తున్నారా లేదా? అంటే ప్రజా సొమ్ముతో వైభోగాన్ని అనుభవించినటువంటిది కేవలం కల్వకుట్ల కుటుంబమే. ఇవాళ ఈ ప్రజల సంక్షేమం కోసము ప్రజా ప్రభుత్వము ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రజల మధ్య ఉంటుంది. ఇవాళ ఈ మంత్రులు, కానీ ముఖ్యమంత్రి, అధికారులు. ఒక అంశం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు అనౌన్స్ చేసిన గురుకుల విద్యార్థులకు కావచ్చు ఏదైనా కానీ మీరు ఒక మెనూ కావచ్చు ఏదైనా మార్పులు జరిగినాయి అంటే అది మొన్న కేటీఆర్ ఆధారాలతో నేను ప్రెస్ మీట్ పెట్టడం వల్లే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఆ సీఎం మాట్లాడారు ఈ అంశం గురించి. మేము దీని మీద స్పందించబట్టే కదా ఇదంతా జరిగింది అంటున్నారు. ఏం ఇది కరెక్ట్ కదా? స్పందించినారు తెలియదా? ఉమ్. ప్రభుత్వం ఎక్కడన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ముందు సాక్ష్యాలతో సహా అక్కడ వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ గా లోకల్లో ఉన్నటువంటి కలెక్టర్ అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది అన్నది పర్యవేక్షిస్తున్నాడు. నువ్వు చెప్పేదే ఉంది దాంట్లో. నేను చెప్పబట్టే చేసిర్రు. ఎవరు నువ్వు ఏం చెప్పినావు అని అడుగుతున్నా నేను. ఆ తప్పు నీది, ఆ తప్పు నీది. యాక్షన్ నువ్వు చేయాలి, దానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎస్, ఇలాంటి కాంట్రాక్టులను పెట్టినందుకు ఇది ఈ రోజు జరుగుతున్నటువంటిది కాదు, మా హయాంలో నుంచి జరుగుతూ వస్తూ ఉన్నది. సో కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం అన్న ఇమీడియట్ గా ప్రక్షాళన చేయండి నువ్వు మాకు చెప్పు ఉండాల్సింది. ఆ రకంగా నువ్వు అలా చెప్పకుండా ఇది శుద్ధ పూసలేక నేను తప్పు చేసిన ఈ తప్పును సరే ఇప్పుడు మీ దాంట్లో హయాంలో తప్పు జరుగుతుంది కాబట్టి ఇది మీ తప్పు అని రుద్దితే ఎట్లా? బట్టగాల్చి మీదేమైనా సరిపోదు కదా, ఆధారాలు ముందు కనబడతాయి కదా. ఎస్, పిల్లల పట్ల హాస్టల్లో జరిగినటువంటి తప్పులను ఎవరు కూడా సహించేది లేదు కాబట్టి యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం వాటికి. సో అది నా వల్లనే జరిగిందంటే ఎట్లా? ఏదో సామెత ఉందో చూడండి, నిన్ను చూడంగానే ఏదో సామెత చెప్తారు, మోటు తెలంగాణ మొరటు సామెత చెప్తారు, అట్లున్నది కేటీఆర్ చెప్పేది. కాబట్టి మీరు మారండి, గ్రౌండ్ రియాలిటీలో బతకండి. ఇవాళ జరిగినటువంటి దాంట్లో నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే, నీ సిరిసిల్లలో ఇన్సిడెంట్ జరుగుతుంది కదా, ఒక ఎమ్మెల్యేగా నీ సిరిసిల్లలో ఉన్నటువంటి స్కూళ్లలో జరిగే వాటి పట్ల నీకు బాధ్యత లేదా? వాళ్ళ ఓట్లు వేసుకున్నావు కదా, ఆ ఏరియాలో నీ ఎమ్మెల్యే పరిధిలో నువ్వు ఉన్నటువంటి చేయాల్సినటువంటి దాంట్లో పూర్తి ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత నీకు లేదా? నీకు కూడా నిధులు ఉంటాయి, నువ్వు కూడా పూర్తి బాధ్యతగా పనిచేయచ్చు. కానీ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇయనీక మాత్రమే కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కవిత ఉన్నది, అంతే తప్ప ప్రజల పట్ల చిత్తశుద్ధితో పాలన వైపుకి వాళ్ళకి ఎక్కడా లేదు. ప్రతిపక్ష నాయకుడు నీ నాయననే ఫస్ట్ తీసుకురా అసెంబ్లీకి, నీ దమ్ము అక్కడ చూపు, మా మీద కాదు కదా. వస్తాడంట కదా రావాలి జనవరి కదా. నుంచి మొత్తం. పులి వస్తుందని చాలా రోజులు చెప్పబడి పులి మరి రేవంత్ రెడ్డికి చూసి భయపడుతుంది, అందుకని ఇంకా వస్తారు. ఆయన రావడం ఈయనకి భయం వేస్తుంది అంటున్నారు. మేమే వెల్కమ్ చెప్తున్నాము. మరి ఆయనకి ఏమైనా కావాలంటే సాధారణంగా డబ్బులు కొమ్ములు ఏమైనా కావాలంటే వెళ్ళి మరి అంటారు ఆయన ఫామ్ హౌస్ కాడ కొడతాము, ఊరేగించుకొని తీసుకొస్తాము, రమ్మని చెప్పండి ఆయన. కానీ అంటే ఏంటి మొన్న కవిత గారు జాగృతి తెలంగాణ జాగృతి అని చెప్పి ఆయన ఆవిడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్ లో. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిరట మన కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎందుకు తీసిరు మరి మీరు? జైలు పుణ్యాన అక్క ఆత్మగౌరవం ఆగమైంది కాబట్టి ఆమె ఆత్మగౌరవం కోసం, ఆమె అస్తిత్వం కోసము మళ్ళా జాగృతి యాదికి వచ్చింది సోదరికి. కాబట్టి తెలంగాణ ఆడబిడ్డల పట్ల, తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఎనలేని ప్రేమ ఒలకపోస్తుంది. పాపం ఎందుకు మరి తెలంగాణ తల్లి విగ్రహం అన్నది ఎందుకు మార్చిరు మీరు? అక్క బొమ్మ మారిపోయింది కాదు, అలా నాయన పెట్టిన అక్క బొమ్మ మొహం మారిపోయింది. అయ్యో అసలు సిసలైన తెలంగాణ తల్లి ఒక సగటు మహిళ బొమ్మ పెట్టేసరికి ఆమె దానిని రేవంత్ రెడ్డి ఇంట్లో బొమ్మలు కనబడతా ఉన్నాయంట. రేవంత్ వాళ్ళ ఇంట్లో మరి ఎవరు ఇప్పుడు ఆయన భార్యను గీతమ్మని కనుక నువ్వు తీసుకున్నట్లయితే మా వదిన మరి ఆమె లెక్క ఏమంటారు, మా వదిన షిగేమేసుకోదు, మా వదిన ఆమె ఏమంటారు కంటేం చీర కట్టుకొని ఇట్లా ఏమంటారు కాటన్ చీరలు ఏం కట్టదు, మా వదిన సిల్క్ చీరలే కడతారు. మరి అట్లేం తారలేదు ఆ బొమ్మ. ఏమంటారు పచ్చకామరానికి లోకమంతా పచ్చగానే ఉన్నట్టు కవితమ్మ బొమ్మ మారిపోయిందన్న అక్కసుతోటి ఇవాళ ఆమె బాధ వెళ్ళగక్కుతుంది. అసలు సిసలైన తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ సగటు మహిళ ఇవాళ కొప్పేసుకుంటది, కొప్పుల పూలు పెట్టుకుంటది, చెవులకు దిద్దులు పెట్టుకుంటది, దిద్దులతో పాటుగా ఆమె ఏమంటారు కంట పెట్టుకుంటది, కిందకు వస్తే కొంచెం గుండ్లు వేసుకుంటది. ఎంత పేద మహిళ అయినా కొన్ని గుండ్లు వేసుకుంటది. దాంతో పాటు చేతులకి మంచి చేతి నిండా గాజులు వేసుకుంటది, కాళ్ళకు ఇంత తల దొడ్డు కడాలు పెట్టుకుంటది, గొలుసులు పెట్టుకుంటది, ఇంతలా మెటలు ఉంటాయి. అది తెలంగాణ ఆడబిడ్డ. ఆమె ఎప్పుడైనా గ్రామాలకు వెళ్ళి తెలంగాణ ఆడబిడ్డ చూడమను పోనీ ఆ వెంకటల నాయన ఎట్లుంటది. దైవత్వము కాదు, తెలంగాణ తల్లి అంటే మాతృమూర్తి. మాతృమూర్తి అంటే తల్లి ఎప్పుడు కూడా పిల్లల యొక్క మంచి కోరుకుంటది, శుభం కోరుకుంటది. సో ఆ లైన్ లో జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం 1969 లో తెలంగాణ తల్లి విగ్రహం ఏముందో వెనక్కి వెళ్ళి చూడమని మీ నాయన మార్చి నీ బొమ్మ పెట్టిండు.
జుట్టూర వేసుకొని కిరీటం పెట్టుకొని నడుముకు వడ్డానం పెట్టుకొని ఆభరణాలు దింపేసి మరి తెలంగాణ ఆడబిడ్డలు లేవు కదా మరి మాకైతే లేవు చూసినాం అది ఎట్లున్నా సింపుల్ గా పెళ్ళైన గిట్లే ఉంటాం మామూలుగా ఇంట్లో పండగైన గిట్ల ఉంటాం పాపమైన గిట్లనే ఉంటాం మరి మాకైతే అట్లా కాదు మంది డైమండ్ నెక్లెస్ వేసుకుంటది పెద్ద పెద్ద దిద్దులు పెట్టుకుంటది మాకు మొత్తం డైమండ్ లేదు బయటకే రాదు మరి మేము అట్లా కాదు చేయగుర్తేంది మరి చేయగుర్త మరి వాళ్ళు అదే గుర్తుపెట్టుకోండి మన రాజకీయాల్లో ఉండమని కామెంట్ చేయడం కాదు ఆ తల్లి ఎప్పుడు పిల్లలని శుభంగా ఉంటామని చెయ్యి ఇలానే ఉంటది కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేతులు అస్తమైనంత మాత్రాన అది అస్తం అనుకుంటే మరి ఏం చెప్తాం అంతకన్నా కళ్ళున్న కాబోదని చెప్పాలి వాళ్ళు అడిగేది అదే కదా ప్రధానంగా ఈ చేయి గుర్తు కోసమే ఆ బతుకమ్మ తీసేసిరని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు ఇదే బొమ్మ సేమ్ ఇప్పుడు నేను ఎట్లయితే చెప్పినా 1969 మూవ్మెంట్ తెలంగాణ తల్లి బొమ్మను అలా చూడమనండి సేమ్ అదే రకంగా ఉంది ఇవాళ ఈ బతుకమ్మ అనేది ఇవాళ కొత్తగా మేము పెడితే వచ్చిందో ఇంకొకరు పెడితే వచ్చిందో నువ్వు ఆడితే వచ్చిందో కాదు తాత ముత్తాతల నుంచి ఆడుతున్న బతుకమ్మ ఆనాడు ఇందిరాగాంధీ కూడా బతుకమ్మ ఫోటోలు ఉన్నాయి సోనియా గాంధీ ఉంది ప్రియాంక గాంధీ ఉంది ఎవరు మన రాహుల్ గాంధీ గారిది ఉంది ఇలా మా సీతక్క కూడా ఉన్నదంట దాన్ని కూడా మీరు పొలిటికల్ గా దానిని కౌంటర్ ఎలక్షన్ల ముందు ఒక రకమైన డ్రామా ఎలక్షన్ తర్వాత మరొక డ్రామా అని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు మీ పార్టీ నాయకులు అసలు బతుకమ్మ అనేది తెలంగాణ సాంప్రదాయం కాదు 70% అసలు బతుకమ్మ చేసుకోరని కొంతమంది రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది కదా రియాక్ట్ అవ్వలేదు మరి ఎవరు చెప్పారు మన ఇక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి నాయకులందరూ కూడా మాట్లాడలేదు మాట చెప్తాను బతుకమ్మ అనే దాన్ని అధికారికంగా పండగ చేసింది ఈ ప్రభుత్వం కూడా పండగ చేసుకున్నది ఆడబిడ్డలందరూ కూడా అలసి సొలసి కష్ట సుఖాలను పాట రూపకంగా శ్రామిక కార్మిక జీవులంతా కూడా ఆడబిడ్డలు ఒక వరుసలో చేరి అమ్మగారైనా అత్తగారైనా కవి ఏమంటారు మన పురాణాలైనా ఒక పాట రూపకంగా చేతుల్లో చప్పట్లు కొడుతూ ఆడుతూ బతుకమ్మ చేసుకున్నారు అది ఒకప్పుడు గడీలు ఆడినారు గడీలు ఆడుతూ ఆడబిడ్డలు బట్టలు ఇప్పేసి గడీల బతుకమ్మ ఆడిపిస్తూ దొరలు ఎంజాయ్ చేశారు వాళ్ళను దాన్ని ఆనందంగా ఉత్సవంగా వాళ్ళు చూసుకున్నారు ఆ రోజు అయినా ఆనాడు మా ఆడబిడ్డలు ఆ రోజు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆ పాట ద్వారా వాళ్ళ కష్టాన్ని మాట్లాడుకుంటూ 10 మందికి చెప్పుకున్నారు 10 మందికి అది తెలియాలని చెప్పేసి మాట్లాడినారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తెలంగాణలో పూలను పూజించే పండుగ ఈ సమాజం చూస్తుంది దాన్ని కూడా వక్రీకరించే పని వాళ్ళు చేస్తే అది పొరపాటు అని తెలియజేస్తాం మేము కాంగ్రెస్ పార్టీగా అయినా తెలంగాణ ఆడబిడ్డలుగా అయినా కూడా ఉద్యమకారులైనా కూడా బతుకమ్మకి ఇచ్చే బతుకమ్మ గౌరవం మేము ఇస్తాం కానీ ఇవాళ ఏ ప్రభుత్వానికైనా పండగలు అని అంటే ఒక్కరిని రిప్రజెంట్ చేసే విధంగా ఉండదు అది హిందూ ముస్లిం సిక్కు బౌద్ధ జైన్ ఎవ్వరు చేసినా అందరి పండుగలు రిప్రజెంట్ చేసే విధంగా ప్రభుత్వాలు ఉండాలి కాబట్టి ఇవాళ చెయ్యిలా పెట్టి సింబాలిక్ గా తల్లి నీకు నేను ఉన్నా బిడ్డలారా మీరు చల్లగా ఉండాలి మీకు నా సపోర్ట్ ఉంటుందని ఆమె బ్లెస్సింగ్స్ తెలంగాణ ఆడపడుచులు ఎవరు కూడా దీన్ని అంగీకరించారు కలుపుకుని నేను ఒక ఉద్యమం చేస్తాను మా విమలక్క కూడా బతుకమ్మ చేస్తుంది మరి మా విమలక్క ఒక మాట మాట్లాడలేదు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కవులు కళాకారులు అయినటువంటి వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చాలా బాగుంది చక్కగా ఉందని చెప్పినారు మరి ఎవరు వాళ్ళు కూడా విమర్శించలేదు రాజకీయంగా ఉద్యోగం కోల్పోయిన ఆ నలుగురికి మాత్రమే యాక్సెప్ట్ చేయరు 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని బతుకమ్మ చేయమనంటారు అందుకే చేయమనంటున్నా ఇప్పుడు ఆమె తెలంగాణ మహిళల్ని ఎన్నడూ కూడా ఆదరించలేదు తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎన్నడూ నిలబెట్టాలని ఆమె అనుకోలేదు ఇదే గనక 10 సంవత్సరాల్లో నువ్వు మీ నాయనకి చెప్పుంటే ఇవాళ నిజంగా బ్రహ్మాండంగా నీ యొక్క స్టేట్మెంట్లు కూడా ఇవాళ వర్కౌట్ అయ్యేది నువ్వు అన్నట్టు చేయలేదు ఆ మాట మహిళా కమిషన్ లేనని మాట్లాడలేదు మహిళా మంత్రి లేనని మాట్లాడలేదు తెలంగాణ ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతున్నాడు మాట్లాడలేదు చిన్న పిల్లలు చనిపోయినాడు మాట్లాడలేదు గురుకులాల్లో పిల్లలు చనిపోయినాడు మాట్లాడలేదు ఇంటర్మీడియట్ పిల్లలు 33 మంది పిల్లలు చనిపోయినాడు మీరు మాట్లాడలేదు కొండగట్లో చనిపోయినాడు మీరు మాట్లాడలేదు ఎన్నడూ మాట్లాడినటువంటి మీకు ఎక్కడిది హక్కు అని అడుగుతున్నా నేను ఎక్కడి నుంచి మాట్లాడతారు తెలంగాణ ఉద్యమకారి అయినటువంటి ఇదే విమలక్కను రోడ్డు మీద తీసుకొచ్చి అర్ధరాత్రిన రోడ్డు మీద వదిలేసిన పోలీసు వాళ్ళు గరగర గుంజుకొస్తే కూడా నువ్వు మాట్లాడలేదు మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే మాట్లాడలేదు పిఓడబ్ల్యూ సంధ్యక్కను అరెస్ట్ చేసినప్పుడు మీరు మాట్లాడలేదు మరి ఇవాళ ఎక్కడి నుంచి వచ్చిన ఉద్యమకారుల పైన ప్రేమ ఆడబిడ్డల మీద ప్రేమ అని అడుగుతున్నాను నేను మీ ఉద్యోగం పోయింది కాబట్టి మేమంతా యాదకొచ్చింది ఇప్పుడు అది అసలు నిజము అది కనుక్కో అది ఇవాళ ఈ సమాజానికి తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకు కానీ వాళ్ళు పెట్టే రౌండ్ టేబుల్ కానీ ఎక్కడా కూడా ఎలాంటి స్పందన లేదు ఇవాళ ఆమె జాగృతి అనే వ్యవస్థలో నీ జాగృతిలో పెట్టిన దాంట్లో ఎంతమంది ఆడబిడ్డలు జాగృతం చేసినావో చెప్పు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల 3,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని అక్కడ వాటితో నువ్వు ఎంజాయ్ చేస్తావు చివరికి బీజేపీలో ఉన్నటువంటి ఒక మంత్రి వచ్చేసి అది ఇచ్చినందుకు ఆడి ఉద్యోగం కూడా ఊడిపోయింది మీ పుణ్యాన ఇవాళ బండారు దత్తాత్రేయ ఒక గవర్నర్ గా ఉండి నీ ఇంటికి వచ్చి ఇచ్చినందుకు ఆయన పరిస్థితి కూడా ఇబ్బందికరం దాంట్లో నీ వల్ల ఎవరు బాగుపడ్డారు నీ వల్ల అందరూ మీరు మాత్రమే బాగుపడ్డారు ఎవరికి మీరు మంచి చేయలేదు సో ఇవాళ ఆమెకు కూడా పొలిటికల్ గా చేయడం కోసము
ఆమెకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. Hmm. అన్న ఒక ప్లాట్ఫామ్, బావ ఒక ప్లాట్ఫామ్ లో పనిచేస్తారు. Hmm. ఈమె హెడ్ స్ట్రాంగ్ కదా, ఈమె ప్లాట్ఫామ్ ఈమె కావాలి కాబట్టి ఆమె ఉన్న పూర్వ జాగృతి సంస్థ ద్వారా ఇవాళ మళ్ళా ఒక దుకాణాన్ని ముందు పెట్టి ముందుకెళ్తూ దానికి మహిళల ఆత్మగౌరవం అని, బీసీల ఆత్మగౌరవం అని మమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప Hmm. ఆ అక్క నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకో, మా ఆత్మగౌరవం మేము కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, నీ ఆత్మగౌరవం నీతోనని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ కానీ ఇంకోటి చేయలేదు. అంటే కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి గతం నుంచి చేస్తా ఉన్నారు. ఈ మధ్య ఏదో గవర్నర్ ఆమోదం కూడా వచ్చింది, అరెస్ట్ తప్పదు అనేది కొన్ని వార్తలు వినపడతా ఉన్నాయి. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు దాని మీద. ఖచ్చితంగా కేటీఆర్ మీద గనక చెయ్యి పడితే తెలంగాణలో మరొక తెలంగాణ ఉద్యమాన్ని చూస్తారు, మొత్తం ఏమంటారు దాన్ని తగలబడిపోతుందని చెప్తా ఉన్నారు తెలంగాణ మొత్తం. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు కౌశిక్ రెడ్డికి ఉందా? Hmm. ఆంధ్రలో సోపత్ చేసి ఆంధ్రలతోన ఆ రోజు మానుకోట ఉండి రాళ్ళు ఇస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి కూడా తెలంగాణ గురించి మాట్లాడితే ఎట్లా? నవ్వుకుంటున్నారు అందరూ. మరి కేటీఆర్ మీద చెయ్యి కేటీఆర్ వేస్తే ఒక మాట, ఆయన ఒక ఐటీ మంత్రిగా, పట్టణ శాఖ మంత్రిగా ఇవాళ ఆయన చేసినటువంటి ఏదైతే మన ఈ రేస్దో ఉందో కర్త కర్మ క్రియ అన్ని ఆయనే. ఆల్రెడీ అరవింద్ గారు దానిపైన ఎంక్వైరీ చేశారు. సో ఆ ఇచ్చినటువంటి ఆధారాల బేస్ లో పూర్వపరాల దృష్టిలో ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలతో ఆయన పైన యాక్షన్ ఉంటది. దానికి ఎందుకు మీకు టెక్నికల్ గా వయబిలిటీ ఏ రకాలుగా ఉంటే అది చేస్తారు. కానీ ప్రభుత్వము అక్కసుగా మీలాగా రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేస్తే అర్ధరాత్రి బెడ్రూమ్ లోకి తీరి అరెస్ట్ చేసినట్టుగా అట్లా అనుకుంటున్నారా? ఇది కాదు కదా, మాకు అలాంటి క్యారెక్టర్ మాది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక డెమోక్రటిక్ గా ఉంటది, ప్రజల కోసం పనిచేయాలనుకుంటది, ప్రజలకు జవాబుదారిగా ఉండాలనుకుంటది. ఏ విషయం ఏ తప్పు చేసినా కూడా రేపు ఈ ప్రజలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒక నియంత్రిత ధోరణిలో మీరు చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయదన్నది మీరు గుర్తు. ముట్టుకుంటే ఊరుకో అని చెప్తా ఉన్నారు. అదే చూతురు, అది త్వరలోనే ఉంది కదా, దూరం ఏం లేదు కదా. ఇవాళ కాళేశ్వరంలో చేసిన మీ తప్పులైనా, విద్యుత్తులో మీరు చేసిన తప్పులైనా, ఇవాళ ఏమంటారు గొర్రెల విషయంలో మీరు చేసిన తప్పులైనా, చేపల విషయంలో మీరు చేసిన తప్పులైనా అన్నింటికి లెక్కలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. తొందర ఎందుకు? 1 year అవుతుంది. మేము వెంటనే చేయడం వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏమంటారు కక్షపూర్ణ రాజకీయాలకు వైపు వెళ్తారేమని మీరు ఏదో ప్రొపగండ చేసుకుంటారన్న దానికోసం ప్రభుత్వం ఎంక్వైరీ కోసం ఏం చేస్తూ ఇప్పటిదాకా వేచి చూసింది. ప్రతి దానికి ఆధారాలతో సహా ఈ ప్రజల ముందు పెట్టబోతుంది. ప్రజలు ఏ శిక్ష వేయాలని అనిపిస్తే ప్రజలు ఆ శిక్ష వేస్తారు. ప్రజా కోర్టులో ఇవాళ పొలిటికల్ గా వేయాల్సిన శిక్ష వేసేశారు. యాక్చువల్ గా మీరు దాచుకున్న దానికి శిక్ష పడాల్సిన అవసరం లేదు. దానికోసం ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు ఉంటాయి. ఎంతమంది వస్తారో ఏం చేస్తారో, కాంగ్రెస్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా లేదని మీరు ఎంత నెగిటివ్ ప్రొపగండా చేయాలనుకున్నా కూడా ఎవరు భయపడడానికి రెడీగా లేరు. తప్పకుండా ఎవరి చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. కౌశిక్ రెడ్డి కనీసం ఇద్దామన్నా కూడా ఎవరు ఉండట్లేదంట పోలీస్ స్టేషన్. ఆయన చాలా అభ్యంతరం వ్యక్తం చేసి ఎస్పీ ఉండాలి కదా కంపల్సరీ పోలీస్ స్టేషన్ లో తీసుకోవడానికి లెటర్ అనేది చెప్తా ఉన్నాడు కదా మొన్న రీసెంట్ గా. కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే, ఆయన హుజూరాబాద్ లో ఎన్ని రోజులు ఎందరో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఒక వ్యక్తి ఏ వ్యక్తికైనా కూడా ప్రతి నిమిషము 24 గంటలు అందుబాటులో ఉండడు కదా. ఎప్పుడో ఒకసారి తనకేదైనా పని ఉండొచ్చు, ఆ టైంలో ఈయన పోయి ఉంటాడేమో. అంత మాత్రాన మొత్తానికి వ్యవస్థనే లేదంటే ఎట్లా? అంతమందికి హాస్పిటల్లో కూడా ఎవరో లేరని చెప్పేసి యాగి చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ అలా చేసింది ఇలా చేసింది అని. తర్వాత ఏమైంది? నిజం తెలుసుకున్న తర్వాత తెలకలు చేశాడు. కాబట్టి తొందరపడి స్టేట్మెంట్లు ఇవ్వకు. ఏదో నేను వేగ్గా స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా, పార్టీలో అందరికన్నా ముందుగా నేను మాట్లాడడం ద్వారా, అందరికన్నా ఎక్కువ ఫైటింగ్ చేయడం వల్ల, అందరికన్నా ఎక్కువగా నేను ఓవర్ యాక్షన్ డ్రామాలు చేయడం వల్ల నేను కేటీఆర్ తర్వాత నా పేరే ఉంటదని అనుకుంటే శుద్ధ తప్పు. అది కల్వకుంట్ల కుటుంబం ఎంతవరకు అవసరమో అంతవరకు వాడతారు, ఆ తర్వాత తీసి పక్కన పెడతారు అన్నది గుర్తుపెట్టుకో సోదరా. నువ్వు కాంగ్రెస్ నుంచి పోయినోడివి, ఇలా పని చేసినోడివి, కాబట్టి నువ్వు బాగుండాలని మేము కోరుకుంటాము. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంతవరకు నీ పని నువ్వు చేసుకో. ఈ ప్రజలకు చిత్తశుద్ధిగా నీ సర్వీస్ ని ఎంతవరకు ఇవ్వాలనుకుంటావో అంత మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉండు. అంతే తప్ప చౌకబారు పాలిటిక్స్ కోసం పరిగెత్తి ఆగమయ్యి 4 రోజులకే ఫేడ్ అవుట్ కాకని చెప్తాను.